వదినా అవును వదినా సిద్ధప్పని నీ పెద్ద మరిదిని ఆయన లేరు ఆయన వచ్చిన తర్వాత వెళ్ళు మర్యాద కొనిండి వెళ్ళు అన్నయ్య లేని టైంలో వచ్చానని భయంగా ఉందా వదినా ఎందుకు వదినా ఎందుకు వదినా నేనంటే నీకంత భయం నేనంటే ఇటు ప్రజలు భయపడతారు ప్రభుత్వాలు భయపడతాయి నేనంటే అందరికి భయమే అని అని ఒక్కడు ఒకే ఒక్కడికి అసలు భయం లేదు వదినా ఎవరో తెలుసా ఆ విజయసింహం అదే వదినా మా అన్నయ్య వాడికి నేనంటే భయం లేదు భయపెడతా భయపడేలా చేస్తా నువ్వు ఆయన భయపెట్టాలంటే జన్మ ఎత్తాలి మర్యాదగా నుంచి బయటికి వెళ్ళు తప్పకుండా వెళతాను కానీ నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ మొగుడు నన్ను ఆ ఖడ్గపీఠం దగ్గరికి రమ్మంటాడు ఎందుకో తెలుసా మీరు పంపించారే మళ్ళీ చంపేశాం అతి ఘోరంగా మానభంగం చేసి ఎంటన్ పోసి మరీ చంపేశాం వదినా వాడు ఆ శవాన్ని తీసుకొని పంచాయతీకి వస్తాడు అందుకే వదినా మా జాగ్రత్తలమే ఉండాలి కదా వదినా పనివాడి కూతుర్ని పాడు చేసింది కాక చంపి దాని పాపం మూట కట్టుకురు మిమ్మల్ని చంపిన పాపం లేదురా అదే వదినా అదే నా భయం వదినా మమ్మల్ని చంపుతాడని భయంగా ఉంది వదినా నువ్వైనా ఒక మనిషిని పంపించి ఏమండి సిద్ధప్ప మారిపోయాడు నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నాడు వాడిని క్షమించండి అని అడుగు వదినా మా ప్రాణాలు కాపాడు వదినా దుర్మార్గుడా నువ్వు చెప్పింది చెప్పడానికి నేనేమన్నా మామూలు ఆడదాన్ని అనుకుంటున్నావా ఆయన చేతిలో నీకు చావు తప్పదురా నవ్వే నువ్వు పౌరుషాన్ని పక్కలో పంచుకున్న దానివి కదా వింటావే నీకు మర్యాదగా చెబుతున్నా వింటున్నావా ఇప్పుడే ఈరోజే నా పూరత్వాన్ని చూపిస్తా నీతోనే నా రాక్షసత్వాన్ని మొదలు పెడతా నన్ను చంపితే బతికుంటావని అనుకుంటున్నావా అక్కడికి వెళ్తే వాదలు వినేంత వరకైనా ఉంటావు అదే నన్ను చంపితే అరక్షణం కూడా బతికుండవురా తెలుసే వాడి వీరత్వం నాకు బాగా తెలుసు వాడి తల ఎలా వంచాలో నాకు బాగా తెలుసు నిన్ను నేను చంపుతానా చంపను ఏం చేస్తానో తెలుసా చెప్పానా ఉంచుకుంటా నిన్ను 10 రోజులు ఉంచుకొని 11వ రోజు చెడిపోయిన దానిలా ఈ జనాలు నమ్మిస్తా అప్పుడు ఆ విజయసింహ అలా పొగరు
పిశాచై ఆమల కౌగలి కోసం పిచ్చివాడై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మహాపతివ్రత సీతమ్మ అగ్నిగుండంలో దూకి ఇల్లాలు అనిపించుకుంది. కానీ అంత సీన్ లేదమ్మా, ఇక్కడ అంత సీన్ లేదు. నేను రావణాసుని కాదు, నువ్వు అగ్నిగుండంలో దూకడానికి సీతవు కాదు. నేను సీతను కాకపోవచ్చు, కానీ నా భర్త అడుగు జాడల్లో నడిచే మహాప్రతివర్తను. జయసింహ మనల్ని పంచాయతీ దగ్గరికి రమ్మన్నాడన్నా.